సాధారణంగా మనకొక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటిది బీహార్‌లో నితీష్ కుమార్ పార్టీ. జేడీయూ నేతృత్వంలోని కూటమి. అందులో బీజేపీ, చిరాగ్ పాస్వాన్ వాళ్ళ పార్టీ వీళ్ళందరూ గూడా ఉన్నారు. అయితే అక్కడ ఇప్పుడు వాళ్ళ అభ్యర్థి ఏదైనా తప్పు చేస్తూ దొరికితే వాడిని కాపాడుకొస్తారు గదా! ఇది ఎన్నికల సంఘం టైము, ఎన్నికల సంఘమే కాబట్టి వాడి పాత్ర ఉండదు అని మనం వెంటనే మాట్లాడతాం. ఎందుకు? కొంత మనం రెబలిజంగా మాట్లాడాలి. ప్రతిదానికి ఎడ్డివంటే తెడ్డివనాలి కాబట్టి. మనం ఏమంటున్నాం? ఎన్నికల సంఘం కేంద్రం చెప్పు చేతల్లో ఉంది అంటున్నాం. ఆహ్, కేంద్రంలో ఉన్నదెవరు? భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏనే గదా! జేడీయూ అభ్యర్థి తప్పు చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడి నుంచి కాపాడుకొస్తుందా? ఇక్కడ తాజాగా కానీ అరెస్ట్ చేయించాడు. నితీష్ కుమార్ అరెస్ట్ చేయించాడా? మోడీ అరెస్ట్ చేయించాడా అనాలా? కేసు విషయంలో కేసుగానే చూశారు. తాజాగా బీహార్‌లో ఈ ప్రశాంత్ కిషోర్ వాళ్ళ పార్టీ జనస్వరాజ్ పార్టీ మద్దతుదారుడు దులార్ చంద్ యాదవ్ హత్య కేసులో అధికార జేడీయూకి చెందిన మొకామా అభ్యర్థి అనంత్ సింగ్ మరో ఇద్దరికి పట్నాలోని చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు ఆదివారం 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. మాజీ ఎమ్మెల్యే కూడా ఆయన సింగ్తో పాటు అతని సహాయకులు మణికంఠ్ ఠాకూర్, రంజిత్ రాముల్ని పాట్నాకి 200 కిలోమీటర్ల దూరంలోని బర్హ్లో ఉండగా ఆదివారం వేకువజామున పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఉదయం కోర్టులో హాజరుపరిచిన తర్వాత పట్నాలోని బ్యూర్ జైలుకి వాళ్ళని తరలించారు. గురువారం పట్నా జిల్లా మొకమాలో జన్స్వరాజ్ పార్టీ అభ్యర్థి పీయూష్ ప్రియదర్శి తరపున దులార్ చంద్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అనంత్ సింగ్, దులార్ యాదవ్లకు మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. గొడవల నేపథ్యంలో అనంత్ సింగ్ అతన్ని చంపించినట్టు అనుమానాలు. అరెస్ట్ అయిన ముగ్గురు ఘటనా స్థలంలోనే ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో కూడా తేలింది. దీంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. గ్యాంగ్స్టర్ రాజకీయ నాయకుడైనటువంటి దులార్ చంద్ యాదవ్ మీద గతంలో అనేక క్రిమినల్ కేసులోనే ప్రధాన నిందితులైన 5గురిని అరెస్ట్ చేసి మరణశిక్ష విధించే వరకు చనిపోయిన వ్యక్తికి నిర్వహించే బ్రహంబోమ్ కార్యక్రమం నిర్వహించేది లేదంటూ దులార్ యాదవ్ మనవడు చెప్తున్నాడు.